విచారణాధికారి గారు మరి ఆయన రిటైర్ అయిపోయి ఉన్నాడు. ఆయన ఏముండదు, ఎందుకంటే హైకోర్టు ఈజ్ ఎ ట్రయల్ కోర్ట్. హైకోర్టు ఈజ్ నాట్ ఏ ట్రయల్ కోర్ట్. ట్రయల్ కోర్టులో ఇగో మిమ్మల్ని నిలబెట్టి బోన్లో నిలబెట్టి క్రాస్ చేయడాలు అవి ఉంటాయి. హైకోర్టు ఓన్లీ ఆన్ రికార్డే వెళ్తుంది. కింద కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ పెట్టుకుని హైకోర్టు వెళ్తుంది తప్ప రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్స్లో ఎప్పుడైనా పిలుస్తారు సాక్షిని మళ్ళీ పిలవాలంటే. నేను చాలా తక్కువ ఎప్పుడు వెళ్ళా, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు జరిగేది కూడా ఓన్లీ డాక్యుమెంట్స్ మీద వెళ్తుంది ఇది. ఇప్పుడు మీ పేరున డబ్బులు ఇచ్చేశారు, మీరు మీకు వెనక్కి ఇచ్చేశారని ఉంది. ట్రయల్ కోర్టు అయితే పిలిచి అడుగుతుంది, ఇచ్చేశారా నిజంగా, లేకపోతే వీళ్ళు ఏమైనా భయపడి చెప్పి మీరు ఎలా అంటున్నారా, లేదండి నాకు ఇచ్చేశారు అంటారు. ఎలా ఇచ్చారు, క్యాష్ ఇచ్చారా, చెక్ ఇచ్చారా, చెక్ ఇస్తే ఏ బ్యాంక్ చెక్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ట్రయల్ కోర్టులో జరుగుతాయి సాక్షి విచారణలో. హైకోర్టులో ఇవే ఉండవు. ఇచ్చావా లేదా డాక్యుమెంటే, ఇగోనండి ఇన్ని చెక్కులు ఇగో ఇంతమందికి ఇచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక 70 దస్త్రాలు పంపించారు. ఒక్కొక్క దాంట్లో అంటే 2,70,000 పేర్లు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అమౌంట్లు ఇచ్చారన్నది మొత్తం అంతా కట్టలు కట్టి బుక్స్ అన్నీ వస్తాయి మన ఆఫీస్కి. నాకు ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు, తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చారు, మొత్తం అన్నీ. వాటిలో చూడాలి, వాటిలో ఆల్రెడీ నేను రాజమండ్రి పేర్లన్నీ తీశాను. ఆల్మోస్ట్ కోట్ల మీద రూపాయలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 2,70,000 మందిలో 2,70,000 పేర్లు అవి. ఒకే పేరు అయినా 20 డిపాజిట్లు, 15 డిపాజిట్లు, 10 డిపాజిట్లు ఇలాంటివన్నీ కూడా తీసాం. అవన్నీ కోర్టు వారు మామూలుగా అయితే నువ్వు అక్కడ ఏదైనా సరే 20,000 దాటితే చెక్ ద్వారానే జరగాలి, అది రూలు. కానీ మనం అందరం డబ్బులెట్టు తిరుగుతున్నాం. దాంట్లో ఏదైనా గవర్నమెంట్ కనుక ఫీల్ అయితేనే పట్టుకుంటారు. ఈవేళ నువ్వు కోటకు మందే ర్యాపిడ్ జేబుల్ చెకింగ్ మొదలెట్టావంటే 20,000 దాటిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు. క్యాష్ క్యారీ చేయకూడదు, క్యాష్ పట్టుకెళ్ళకూడదు, అది రూల్ పెట్టారు. 20,000 మించి ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. 50,000 చేశారా? 50,000 ఓకే. 50,000 క్యారీయింగ్ 50,000 ట్రాన్సాక్షన్. అదే మనకి నాకంత క్లియర్గా తెలియదు. కానీ దాని మీద కూడా కేసు ఉంది. మార్గదర్శి వారు డబ్బులు తీసుకుని ఒక వ్యాన్లో డబ్బులు పట్టుకెళ్తున్నారని ఆ వ్యాన్ ఆఫ్ చేసి, ఆ వ్యాన్ పర్టికులర్స్ బాంబే వ్యాన్, ఎందుకంటే ఇలా సెక్యూరిటీ వ్యాన్లు ఇక్కడ లేవు. బాంబేలో ఒక కంపెనీకి ఉంది. ఆ బాంబే కంపెనీ వచ్చి మన క్యాష్, ఇప్పుడు బ్యాంక్ నుంచి క్యాష్ ఇంకో బ్యాంకు లాకర్లో మార్చాలంటే బ్యాంక్ వాడు విత్ సెక్యూరిటీ తీసుకెళ్తాడు. అది ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఆ బాంబే కంపెనీని హైర్ చేస్తారు. ఆ బాంబే కంపెనీల దగ్గర అన్నీ చేశారు. అప్పుడు మీకు 2007, 2008లో ఈ బాంబేలో ఏ కంపెనీ దగ్గర హైర్ చేశారు, ఎంతెంత డబ్బు పట్టుకెళ్ళారు, ఆ డబ్బు అంతా కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ బహుశా ఆ 300 బాక్సుల్లో ఇవన్నీ ఉండుంటాయి. ఇప్పుడు ఆ బాక్సులన్నీ కూడా రేపు హైకోర్టు ముందు విచారణకు వస్తాయి. ఆ బాక్సుల్లో ఏ మెటీరియల్ ఉంది ఏంటి అన్నీ కూడా విచారణకు వస్తాయి. నేను ఇక ముందు ప్రెస్ మీట్ ఏదైనా మీరు కొత్త విషయం ఇందులో తెలిస్తే ప్రెస్ మీట్ పెడతాను. మీకు ఎవరికైనా తెలుసుకోవాలంటే నన్ను అడగండి, నేను ఇమీడియట్గా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాను. అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కానీ మీ పేపర్లో వేయాలని కానీ అన్న కొత్త విషయాలు తెలిస్తాయి. నెక్స్ట్ నేను ఇంకొక అప్లికేషన్ పెట్టబోతున్నాను హైకోర్టుకి. ఈ మొత్తం విచారణ లైవ్ టెలికాస్ట్ ఇవ్వమని. ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకి డైరెక్ట్గా వస్తుంది, కానీ అది ఎవరెవరికైతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తారో, అందులో ఎవరు ప్లేడర్లు ఎవరు, లేకపోతే అందులో ఎవరు పార్టీలు ఎవరు, వాళ్ళకే వస్తుంది తప్ప కోడ్ అందరూ చూడటానికి ఉండదు. నేనేం కోరబోతున్నానంటే హైకోర్టుని, ఇది సెన్సేషనల్ కేసు కాబట్టి ఇది మొత్తం యూట్యూబ్కి లైవ్ ఇచ్చేయండి. ఆ యూట్యూబ్కి లైవ్ ఇవ్వడానికి కనుక కోర్టు వారికి ఏదైనా ఎక్స్పెండిచర్ ఇది ఎందులో రాయాలి, ఎలాగా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుందా అని అనుమానాలు ఉంటే నన్ను అసిస్ట్ చేయమని సుప్రీంకోర్టు వారు చెప్పారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే దానికి అయ్యే ఎక్స్పెండిచర్ నేను పెట్టుకుంటాను. ఏం ఉండదు ఎక్స్పెండిచర్, ఇలా వచ్చి ఒక కెమెరా పెడతారు, మీరు యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు అందరూ ఇచ్చేస్తున్నారు కదా, యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇలాంటి సెన్సేషనల్ కేసుల్లో అసలు ఎలా జరుగుతుంది, హైకోర్టులో విచారణ ఎలా జరుగుతుంది. మేము మామూలు కేసులు అయితే వాళ్ళు పట్టించుకోరు. ఇది రామోజీరావు గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆయనకు ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ని బట్టి రామోజీరావు గారి కేసు ఇట్రా అని చెప్పి చాలామంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు, తెలుగు మాట్లాడేవాళ్ళు, వేరే ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తారు. తెలుస్తాయి అసలు ఈ చట్టాలు ఏంటి, బ్యాంకు ఆర్బీఐ చట్టాలు ఏంటి, ఎలా కలెక్ట్ చేయొచ్చు, కలెక్ట్ చేసిన డబ్బు ఎలా ఉంచాలి, దాంతో ఏం చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవాలంటే దీన్ని లైవ్ టెలికాస్ట్ యూట్యూబ్ ద్వారా ఇవ్వమని చెప్పి ఒక అప్లికేషన్ పెడతాను. నాకు కోర్టు వారు అంగీకరిస్తారనేటువంటి నమ్మకం ఉంది.
టీవీ వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఒకసారి యూట్యూబ్కి ఇచ్చేసిన తర్వాత ఈటీవీ వారు పెట్టుకోవచ్చు, ఇంకా వారికి వ్యతిరేకంగా సాక్షి వారు పెట్టుకోవచ్చు. ఎవరు మట్టుకు వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఫ్యాక్ట్ చూపించడానికి ఉంది, ఎవరైనా చూపించుకోవచ్చు. ఏది అంటే యాక్చువల్గా జడ్జిమెంట్ ఇచ్చింది నా కేసులోనే ఇచ్చారు. డిలే కండోన్ చేసింది కూడా నా కేసులోనే డిలే కండోన్ చేశారు. మీకు పంపిన ఆర్డర్లో ఉంటుంది చూడండి, ఫస్ట్ లైనే ఉంటుంది. నాది అరుణ్ కుమార్ వర్సెస్ మార్గదర్శి అనే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత కానీ దాని మీద స్టేట్ గవర్నమెంట్ 3 years లేట్గా వచ్చిందని చెప్పి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చెప్పారు ప్లేటర్లో. కానీ జడ్జి గారు అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి డిలే గురించి కానీ లోకల్ స్టాండీ గురించి కానీ వారు అసలు పరిగణనలోకి తీసుకోలే. నాది మాత్రం డిలే కండోన్ చేశారు. ఎప్పుడైతే ఈ కేసులో జడ్జిమెంట్ డెలివరీ చేశారో, ఆర్డర్ డెలివరీ చేశారో, లోకల్ స్టాండీ ఉన్నట్టే లెక్క నాకు. ఆర్బిట్రేటర్ ఈజ్ డిఫరెంట్. ఆర్బిట్రేషన్ ఈజ్ అవుట్ సైడ్ ద కోర్ట్. ఇది కోర్టులో మామూలుగా ఇలాంటి వాటిలో ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్నటువంటి బాగా సీనియర్ అడ్వకేట్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్లు అలాంటి వాళ్ళకి ఇస్తారు ఈ అవకాశం. వాళ్ళని నాకు తెలిసిన లాంగ్వేజ్లో ఎమికస్ క్యూరీ అని పిలుస్తారు. ఎమికస్ క్యూరీ అని ఒక కేసులో చాలా తీవ్రంగా విచారణ జరుగుతుంది అనుకో, ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ, రేపు మన ఏపీ రీఆర్గనైజేషన్ ఇష్యూ వచ్చిన ఇలాంటి ఇష్యూల్లో ఏంటి ఆర్టికల్ 3 ప్రకారం ఎలా చేయాలి అన్నది జరుగుతుంటే అక్కడ ఆ టైంకి పాల్కి నాని పాల్కే వాళ్ళవో లేకపోతే ఆయన సోలీ స్వరాబ్జీ, నారిమన్నం ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూర్చుంటే వాళ్ళని తక్కువ అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, యూ ప్లీజ్ కమ్అట్ విత్ ద ఒపీనియన్ యాజ్ అన్ ఎఫిడవిట్ అని ఏమైనా అన్నారనుకో వాళ్ళని అమికస్ క్యూరీ అని పిలుస్తారు అనమాట. అంటే టు అసిస్ట్ ద కోర్ట్ ఆర్ టు హెల్ప్ ద కోర్ట్. మనకి అమికస్ క్యూరీ అవేం కాదు. నేను ఓన్లీ ఈ కేసులో నేను చూపించినటువంటి ఇంట్రెస్ట్, ఈ కేసులో నేను వచ్చి బయట తీసుకొచ్చిన నిజానిజాలను బట్టి సుప్రీంకోర్టు వారు ఏం భావించారంటే ఇది యాక్చువల్గా జరగవలసింది గవర్నమెంట్లో, ఎందుకంటే డబ్బు ఇచ్చేసాడా లేదా అన్నది గవర్నమెంట్ తోటి జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రెండు కూడా ఆయన తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేసాడా లేదా అన్నంత వరకు వాళ్ళు అందులో వచ్చి పార్టీలు అవుతారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళేమో పార్టీ పేస్ వైలేషన్ జరిగిందా లేదా, జరిగితే ఏంటి, దాని మీద రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పార్టీ అవుతారు. నేను ఎలా అవుతాను, ఈ కేసుని ముందు నుంచి దీన్ని ఫాలో అవుతున్నా కాబట్టి యు ఆర్ అలౌడ్ టు అసిస్ట్. సెక్షన్ వైలేషనే మెయిన్. మనం ఈ కేసులో నాకు పెద్ద సంతృప్తి కలిగించేటువంటి అంశం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని పార్టీ చేసి వినకుండా కింద కోర్టులో కేసు తేల్చడం అనేది టెక్నికల్గా కరెక్ట్ కాదు. రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేయండి అన్నారు. అదే నేను కోరుకున్నది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాసిన కరెస్పాండెన్స్ అంతా నా దగ్గర ఉంది, ఏపీ గవర్నమెంట్ దగ్గర ఉంది, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉంది. అంత కరెస్పాండెన్స్ రాశారు వాళ్ళు, చేయకూడదు అని. అయినా చేస్తుంటే మీరు కళ్ళు మూసిపోయారా అని చెప్పి అడిగితే ఏం చెప్పారు వాళ్ళు, మేము అనే యూఐబి అంటారు. ఆ యూఐబిస్లోని మాకేం లేదు అసలు. ఏ రోజునైతే మేము ఆపేయి అని చెప్పేసి మార్గదర్శి వాళ్ళకి చెప్పామో, ఏ రోజునైతే వాళ్ళు రిప్లై ఇచ్చారో మేము ఆపేస్తున్నాం అని, ఆ రోజు తర్వాత వాళ్ళు ఏం చేశారనేది మాకు సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి అని. వాళ్ళ యూఐబి అంటే అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్. ఆ యూఐబిస్లో లిస్టులోకి పోయాక మేము మార్గదర్శి ఏం చేసిందని మేము పట్టించుకోలేదా, మీకున్నాయి కదా యాక్ట్లు, మీరు చేయండి. ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు కరెస్పాండ్ చేశారు. వాళ్ళ కరెస్పాండెన్స్లో క్లియర్గా ఈ హెచ్యుఎఫ్లు అనేవి చేయకూడదు అని క్లియర్గా చెప్పారు. కంప్లైంట్ ప్రొసీడింగ్స్ పై స్టే అని ఎందులో ఈనాడు ఆర్టికల్లో రాశారా? అవునా, చూడండి ఒకసారి. అంటే కింద ఇదై ఉంటుంది. ఇప్పుడు జిల్లా కోర్టులో ఉంటుంది కదా, జిల్లా కోర్టులో జరిగింది విచారణ జరుగుతుంటే ఆ విచారణని హైకోర్టులో కొట్టించేసుకున్నారు. జస్టిస్ రజనీ గారు ఈ కోర్టు కింద కోర్టు విచారణని కొట్టేశారు. జస్టిస్ రజనీ గారి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు వారు కొట్టేశారు. కొట్టేగానే ఏమవుతుంది, కింద కోర్టులో విచారణ బతుకుతుంది. కానీ దాన్ని ఆపారు. హైకోర్టు తేలిన తర్వాత కింద కోర్టు విచారణ స్టార్ట్ అవుతుంది. వెంటనే మీరు వెళ్ళి కింద కోర్టు విచారణ ప్రారంభించకండి, అది ఆగండి, హైకోర్టు 6 నెలల్లో తేల్చండి. అదే అయి ఉంటుంది. ఎందుకంటే చదివాను, ఇంగ్లీష్ చదివాను, ఈనాడు చదివాను. ఇప్పుడు ప్రభుత్వాలు సహకరించక తప్పని పరిస్థితి. ఇప్పుడు మొన్నటిదాకా నాకు తెలంగాణ ప్రభుత్వం సహకరించలే, ఇప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడేమిటేలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను అడిగినా మీ వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వచ్చింది. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రోజు గొడవ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 3 ఏళ్ల తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళకేవో రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. 3 ఏళ్ల తర్వాత వచ్చారు వాళ్ళు.
రేపు పొద్దున్న జరిగే పరిస్థితుల్లో గవర్నమెంట్లో ఒకవేళ మారిపోతే ఎలక్షన్స్లో మారిపోయినప్పటికీ కూడా డిలే ఏమన్నా చేయగలరేమో అనుకుంటే 6 నెలల్లో పూర్తి చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. డిలే కూడా చేయలేరు. ఏం చేయగలరా వాళ్ళంటే అన్నీ ఇచ్చేసామని ఒక అఫిడవిట్ వేయగలరు. గవర్నమెంట్ కనుక మా విచారణలో తేలిందండి 2000 అందరూ కరెక్ట్గా ఇచ్చారు, నో కంప్లైంట్, ఫుల్ పేమెంట్ అయిపోయింది అని. అయిపోయిందనగానే వాళ్ళిద్దరిది వినేసి జడ్జిమెంట్ ఇవ్వడానికి వీలు లేకుండా నన్ను అసిస్ట్ చేయమన్నారు. ప్రధాన కారణం అండి, నేను ఒక మధ్యతరగతి వాడిని, మీరందరూ అలాగో నేను అలా వాడిని. నేను మీరు ఆ పేపర్లు కూడా తెచ్చాను చూపిద్దామని, ఈనాడులో